నామినేషన్ల నేపథ్యంలో నల్గొండ జిల్లా పెదవూర మండలం కొత్తలూరు గ్రామంలో ఉద్రిక్తత చెలరేగింది. వార్డు నెంబర్లు 6, 7, 8కి సంబంధించి బలపరిచిన అభ్యర్థుల సాక్ష్య సంతకాలు ఫోర్జరీ జరిగాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోర్జరీ విషయాన్ని ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. మరోవైపు 8వ వార్డు నామినేషన్లో ఒక మైనర్ బాలుడిని సాక్షి సంతకాన్ని అనుమతించడంపై ఆర్ఓపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అతని అర్హత లేని వ్యక్తిని సాక్షిగా అంగీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకుని సంబంధిత నామినేషన్లపై పరిశీలన చేపడతామని చెప్పారు. నా పేరు సైగలు. 7వ వార్డుకి నేను నా సంతకం బలపరచలేదు, ఫోర్జరీ జరిగింది నా సంతకం. నా పేరు సాయి, మాది కొత్తలూరు గ్రామం. 8వ వార్డుకి నాకు ఓటు హక్కు రాలేదు. 8వ వార్డుకి వాళ్ళు సంతకం పెట్టమని అన్నారు, నన్ను ఫోర్స్ చేసి నాకు మైనర్ని ఓటు హక్కు రాలేదు. సాక్షి సంతకం 8వ వార్డుకి. నా పేరు నరేందర్, మాది కొత్తలూరు గ్రామం. నా ఆధార్ కార్డు ఏదో పంపమంటే పంపాను. నేను ఆ క్యాండిడేట్కి 7వ వార్డు క్యాండిడేట్కి బలపరచలేదు. నేను లేకున్నా కూడా నా సిగ్నేచర్ ఫోర్జరీ చేసి పెట్టారు. కొత్తలూరు గ్రామ పంచాయతీలో లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్ క్యాండిడేట్గా రాంబాబు అనే వ్యక్తిని నామినేషన్ వేయడం జరిగింది. వారి తరఫున 10 వార్డులకు నామినేషన్ వేసాం. ఎదర పార్టీ వాళ్ళు నామినేషన్ వేసే క్రమంలో 6, 7, 8 వార్డులకు ప్రతిపాదించే వ్యక్తులు లేకున్నా కూడా వారి సంతకాలు ఫోర్జరీ చేసి వారి దొంగ ఆధార్ కార్డులతో వాళ్ళని ప్రతిపాదించడం జరిగింది. ఆ విషయాన్ని నిన్ననే 12ంటికి మేము ఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చాము. అప్పుడు ఎంపీడీఓ గారి కాడికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి ఆమె మేడం ఏం చెప్పిందంటే దాని గురించి విచారించి ఆర్ఓ గారికి చెప్తాను, వారు మీకు సమాధానం చెప్తారని చెప్పేసి నిన్న సాయంత్రం చెప్పింది. ఇవాళ ఉదయం కూడా ఫోన్ చేసి వారి వివరణ కూడా తీసుకున్నాం. ఎవరైతే ఫ్రాడ్ సంతకాలు చేయలేదని అంటున్నారో ఆ ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళ వాయిస్ నాకు ఇప్పియండి, వాళ్ళతో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, నేను ఎమ్మటే వాటిని డిబార్ చేస్తాను అది ఇది అని చెప్పేసి మాట్లాడితే 10 నిమిషాల్లో తీసుకొచ్చి వారి ముందర ఉంచితే ఇప్పుడు ఏమంటున్నట్టే నాది నిన్న సాయంత్రం 5 గంటల వరకే నా పర్మిషన్ అయిపోయింది, నా అధికారాలు అయిపోయినాయి, ఇప్పుడు ఏమున్నా కూడా ఆర్డీఓ గారిని కలవండి అని మాత్రమే చెప్పారు.